హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపడ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్. లేనండి, విజయవాడ వెళ్ళాను. మా చెల్లికి ఒంట్లో బాగోపోతే వెళ్ళాను ఫ్రెండ్స్. అందుకే 4 రోజులు వంట వీడియోలు పెట్టలేదండి. మన సర్ప్రైజులు అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయినాయా ఫ్రెండ్స్? ఓయ్ ఫ్రెండ్స్, ఇంకేంటండి? ఈరోజు కర్రీ ఏమంటున్నాను తెలుసా? ఇదిగోండి, చిక్కుడుకాయలు టమాటా కర్రీ వండుతున్నాను. చూస్తున్నారా? చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇది ఒట్టి చిక్కుడుకాయ కాదు, ఇందులో మళ్ళా వైజాగ్ వీటిని బొరబాటీలు అంటారు. బొబ్బర్లు అన్నమాట, బొరబాటీలు అంటారు. వీటిని విజయవాడలో అమ్ముతుంటే కూరగాయల మార్కెట్లో తెచ్చాను. ఇగో కరివేపాకు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఏంటండి, బాగున్నారా? 4 రోజులు మన వీడియోలు మిస్ అయ్యారు కదా. సబ్స్క్రైబ్ చేశారా? పసుపు వేసా, ఉప్పు వేసా అంటే మా చుట్టాలకి మామయ్య అవుతారు, ఇంట్లో బాగోలేదు, చూసి రావాలి. అందుకని గబగబా వంట చూసేస్తున్నాను. ఇప్పుడే తెలిసింది. ఫ్రెండ్స్, బాగున్నారా? చిక్కుడుకాయ కర్రీ టమాటా వండేస్తున్నానండి. ఇది బాగుంటుంది. వీటిని బొరబాటీలు అంటారు. విశాఖపట్నంలో పెద్ద ఫేమస్ ఇవి. అమ్ముతుంటే ఇవి నాకు చాలా ఇష్టం. ఈ కూరలు ఇది ఫ్రై బాగుంటుంది, టమాటా వేసి బాగుంటుంది అని. మరి సరిపోతుందో అని కొన్ని చిక్కుడుకాయలు కూడా వేసి వండుతున్నాను అనమాట. వేసేస్తున్నాను, మగ్గిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ. కాసేపు మూత పెడదాం ఫ్రెండ్స్. ఇంకేంటండి విశేషాలు? వీడియోలు లైక్ చేశారా? అందరూ సబ్స్క్రైబ్ చేశారా? 4 రోజులు వీడియోలు పెట్టలేదని ఫీల్ అయ్యారా ఫ్రెండ్స్? వీడియోలు రావట్లేదని ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వకండి, ఇక నుంచి వీడియోలు చేస్తూనే ఉంటాను. మా చెల్లికి ఒంట్లో బాగాలేదని వెళ్ళాను ఫ్రెండ్స్. ఇదిగో పక్కన కర్రీ వేసాను, ఇదిగో పక్కన రైస్ పెట్టేసాను. రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కంగారుగా ఉంది. రైస్ అయితే అయిపోయింది. కొంచెం మగ్గాలి, వాటర్ ఉంది, కొంచెం మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకేంటండి విశేషాలు? చెప్పండి. బాగున్నారు కదా? మన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? అది ఏదో అనుకున్నాను ఫ్రెండ్స్, మర్చిపోయాను. విజయవాడలో పెడదాం అనుకున్నా, వంట వీడియోలు పెడదాం అనుకున్నా, కానీ పెట్టడానికి టైం సాలలేదు నాకు. చెల్లికి బాగోలేదు, అందుకని నేను చేయలేదన్నమాట. అదే ఫ్రెండ్స్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, మా మామయ్యని చూసి రావాలి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి భోజనం పెట్టాక తీసుకెళ్ళిపోతారంట ఆయన్ని. వేండ్ర, అది ఊరు వేండ్ర. అందుకని ఇప్పుడు గబగబా రాత్రి వచ్చానండి ఊరు నుంచి. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సర్ప్రైజులు చేశారా ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇంకొకటి చూపిస్తాను, ఉండండి. మీకు ఇంకొక కర్రీ నిన్న విజయవాడలో కొన్నాను, చూపిస్తాను. ఒక్క
ఒక్క నిమిషం, జస్ట్ మినిట్, వెయిట్ 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 వెయిట్. చూసారా, ఇదిగో ఇది మేక బ్లడ్. నిన్న తీసుకున్నా, నేను పొద్దుట తీసుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టేసాము, అందుకే ఇలా ఉంది. దీన్ని ఆనియన్స్, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మసాలా తయారు చేసుకొని ఫ్రై చేసుకుంటే హెల్త్ మంచిది, బ్లడ్ పడుతుంది తెలుసా. అది తింటే బ్లడ్ పడుద్ది, అందుకనే తీసుకున్నా. చిన్నది అది, అట్లాంటిది ఒక బిళ్ళ 50 రూపాయలు అన్నమాట. అందుకని తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు ఇష్టం అది. ఇంక మీకు ఇంతకుముందు వండి చూపించాను కదా, అందుకనే మళ్ళీ వండుకుందాము అట్లాగని తెచ్చుకున్నాను అనమాట. రాత్రి వచ్చేసరికి లేట్ అయింది, అందుకని ఇప్పుడు వంట చేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? గొప్ప చలిగా ఉందండి బాబా, క్రిస్మస్ వచ్చేస్తుంది. అందరూ మా పక్కింటి వాళ్ళు అప్పుడే లైట్లు పెట్టేశారు. మా పక్కింటి వాళ్ళు అప్పుడే లైట్లు పెట్టేశారు, మేము ఇంకా లైట్లు పెట్టలా. అయినా నిన్నే డిసెంబర్ 1 నుంచే పెడతాను, ముందు పెట్టను, నవంబర్లో పెట్టను. నాకు అలవాటు, డిసెంబర్ 1 నుంచి పెట్టుకోవడం అలవాటు ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా క్రిస్మస్ చేసుకుందాము. బాగా ప్రేయర్ చేయండి, ప్రతి ఒక్క ప్రార్థనకు అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. గత సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు దేవుడు, ఈ సంవత్సరం అంతా కాపాడుతారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం క్రిస్మస్ ఘనంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. మా ఇల్లు లైటింగ్ పెట్టి స్టార్ పెట్టి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారా కర్రీ వండుతున్నాను, కంగారుగా వండేస్తున్నాను. నాకు చూసారా ఎన్ని ఉన్నాయి, ఇందాక చిక్కుడుకాయలు కళ్ళు మండిపోతున్నాయి. ఇందాక ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు, ఇప్పుడు అంత కూర అవుతుంది అన్నమాట. కాయగూరలు ఏదైనా మగ్గిపోతే కొంచెమే అవుతాయి, కానీ ఇలా బాగుంటుందండి. బొరబాటీలు అంటే నాకు చాలా ఇష్టం. బొరబాటీలు అంటే ఏం కాదు, బొబ్బర్లు ఉంటాయి చూసారా, అలసందలు అంటారు కదా, చాలామంది అలసందలు అంటారు, వీటిని బొబ్బర్లు అంటారు. మీకు చూపిస్తాను, ఇవి పచ్చివి ఉన్నాయి మీకు చూపిస్తాను, అది ఎండిపోయినవి ఉన్నాయి మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇది కొంచెం మగ్గాక అప్పుడు కారం వేస్తుంది, వెంటనే కారం వద్దు. ఇలా మీకు చూపించాను కదా, అవి ఇదనమాట. ఇది ఈ ఇప్పుడు వండింది పచ్చివి, ఇవి ఎండిపోతే ఇలా వస్తాయి అన్నమాట. ఇది అదనమాట ఫ్రెండ్స్. ఏంటండి 4 రోజులు వీడియోలు పెట్టట్లేదు అంటే ఫీల్ అయ్యారా? బాగా ఫీల్ అయ్యారా ఫ్రెండ్స్? భీమవరం ఆంటీ, విజయ వేపాడ ఆంటీ వీడియోలు పెట్టట్లేదని ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వకండి, పెడతాను, వీడియోలు చేస్తూనే ఉంటాను. బాగా లైకులు చేయండి, సబ్స్క్రైబులు చేయండి ఫ్రెండ్స్. క్రిస్మస్కి అంతా 1000 వీడియోలు వచ్చేయాలి, 1,00,000 మంది సర్ప్రైజులు చేయాలి నాకు. చేస్తున్నారా? వీడియోలు అందరికీ షేర్ చేయండి అమ్మా, సర్ప్రైజులు చేయండి అమ్మా ఫ్రెండ్స్. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఇంకోటి ఏంటో అంటారు మనకు రావట్లేదు ఫ్రెండ్స్. హలో భీమవరంలో ఉన్న యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నా వందనాలు. హాయ్ భీమవరం. ఇప్పుడు వంట చేయలేదనుకో లేట్ అయిపోతుంది, అందుకు భోజనానికి వచ్చేస్తారు. వంట చేసి వెళ్ళామనుకో కాస్త లేట్ అయినా పర్వాలేదు.
అది మాట ఫ్రెండ్స్. పుదీనా చూడండి ఎంత బాగుందో. ఇగో విజయవాడ పుదీనా చూసారా, చూపిస్తాను ఉండండి. ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి పుదీనా, పెద్ద పెద్ద ఆకులు. పచ్చడి చేసుకోవాలి పుదీనా. టైం ఎంత అయింది? మధ్యాహ్నం నుంచి తీసుకెళ్తారు, ఇప్పుడే తీసుకెళ్ళిపోరు ఉంటారు. ఇంకా చూస్తావా సోమవారం కదా ఇంకా వీడియో ఆన్లో ఉంది.